ఈ చింత చిగురు రైస్కి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు ఒక 100 గ్రాములు తీసుకున్నాను, ఆవాలు, నూనె, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు పల్లీలు, పసుపు, ధనియాలు, ఉప్పు. ఇవి కావాల్సిన పదార్థాలు. మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయ మూడింటిని వేయించుకుందాము. దీంట్లో కావాలంటే ఆవాలు వేసుకుందాం, లేకపోతే ఆవాలు పచ్చి ఆవాలు కూడా వేసుకోవచ్చు. వేసుకొని వీటిని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇంగువ, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు పోపు వేసాము. పోపు వేసి పచ్చిమిరపకాయలు వేసాము. ఇప్పుడు ఏం చేద్దాము, కరివేపాకు కూడా వేసేసి ఒక్క నిమిషం వేగనిద్దాం. పల్లీలు కూడా వేయించుదాం. అన్నీ వేగిపోయాయి కదా పల్లీలు, అవన్నీ తీసి పక్కన పెట్టుకొని చింత చిగురు తీసుకొచ్చి దీంట్లో వేసి ఒకసారి వేడి తగిలిద్దాం. ఒకసారి ఒక సెకండ్ తగలగానే అది మెత్తబడిపోతుంది, మగ్గిపోతుంది. పోపు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే నూనెలో ఏం చేస్తాం, చింతాకుని వేసేసి, చింత చిగురిని చిగురిని వేసేసి మగ్గనిచ్చాము. మగ్గిపోయింది. ఆర్పేసుకొని ఏం చేద్దాము, దీన్ని చల్లారుతాం. పోపు చల్లారిపోతుంది, అన్నం చల్లారిపోతుంది. కలిపేసుకుందాం. అన్నం చల్లారిపోయింది, చింత చిగురు మనం వేయించి పెట్టుకుంది చల్లారిపోయింది. ఇది ధనియాలు, మెంతులు వేయించుకున్నాం కదా మసాలా, అది వేసాము. ఉప్పు వేసుకున్నాం. అన్నిటిని కలిపేసి దీని తర్వాత పోపు వేద్దాం పైనుంచి. ఇది చింత చిగురు పులిహార, చింత చిగురు రైస్. పులిహార పోపు వేసాం కాబట్టి పులిహార అయింది. చింత చిగురు రైస్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. రుచి అద్భుతంగా ఉంటుంది. తినే ఒక 2 గంటల ముందర చేసి పెట్టుకోండి, ఊరుతుంది. ఊరి మరింత బాగుంటుంది. ఉప్పు అది సరి చూసుకోవాలి ఒక్కసారి, ఎందుకంటే పులుపుని బట్టి ఉప్పు ఉంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మడగలుగుతాం. థ్యాంక్స్.